హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఒక అందమైన చారిత్రాత్మకమైన శిల్పకళా నైపుణ్యం కలిగిన రాతి గుహలను చూపించబోతున్నాను. అవే ఎల్లోరా గుహలు. ఇక్కడ మొత్తం 34 గుహలు ఉన్నాయి. అన్నిటినీ చూపించడం జరిగింది. ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. ఈ విధంగా లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ రూట్ మ్యాప్ ఒకటి ఉంది. ఆ రూట్ మ్యాప్ను బట్టే మనం ఈ గుహలను చేరుకోవచ్చు. 1 నుండి 12 వరకు బుద్ధిజానికి సంబంధించింది, 13 నుంచి 29 వరకు హిందూ మతానికి సంబంధించింది, 30 నుండి 34 వరకు జైన మతానికి సంబంధించిన గుహలు ఉన్నాయి. మనకు ఎదురుగా కనిపిస్తుంది 13 నుంచి 29 వరకు. ఇది హిందూ మతానికి సంబంధించిన గుహలు. ఈ గుహలన్నీ ఒకే రాతి నిర్మాణంపై జరిగాయి. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వెళ్తే బౌద్ధ మతానికి సంబంధించిన గుహలు కూడా ఉన్నాయి. ఈ గుహలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్కి 30 కిలోమీటర్ల దూరంలో ఈ ఎల్లోరా గుహలు ఉన్నాయి. 1983లో ఈ ఎల్లోరా గుహల్ని వరల్డ్ హెరిటేజ్ యునెస్కో వారిచే గుర్తించబడింది. అంటే ప్రపంచ వారసత్వ సంపద అని అర్థం. ఇక్కడున్న శిల్పకళా నైపుణ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఏకశిలపై నిర్మితమైన కైలాస మందిరం. కైలాస ఆలయంలో శిల్పకళా నైపుణ్యాన్ని మనం చూడవచ్చు. ఇది ప్రపంచంలోనే పైనుండి కిందకి ఏకశిలపై చెక్కబడిన ఆలయం. అంటే దాదాపు 100 అడుగుల పైనే ఉంటుంది. అజంతా గుహల కన్నా కూడా ఇవి చాలా పురాతనమైనవి ఈ ఎల్లోరా గుహలు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలోని ఎల్లోరా కేవ్స్ అత్యంత అరుదైన ప్రదేశంగా పేరుగాంచింది. ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా దేవాలయం ఉంది. ఇక్కడ హిందూ దేవాలయాలతో పాటు బౌద్ధ, జైన్లు విగ్రహాలు కూడా ఉన్నాయి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్న ఎల్లోరా కేవ్స్ భారతదేశంలోనే అరుదైన ప్రదేశంగా గుర్తింపు పొందింది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగాను గొప్ప విశిష్టత దక్కించుకుంది. కాకపోతే చాలామంది సహజంగా ఈ ప్రదేశాన్ని అజంతా ఎల్లోరా గుహలు అని పిలుస్తారు. కానీ వాస్తవానికి అవి 2 వేర్వేరు ప్రాంతాల్లో ఉండే రాతి గుహలు. అయితే ఆ 2 ఔరంగాబాద్ జిల్లాలోనే ఉండడం గమనార్హం. వీటి మధ్య కనీసం 103 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక్కడున్న ఈ శివలింగాన్ని చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. ఈ దేవాలయంలో పూజలు అటువంటివి ఏం జరగటం లేదు, కానీ చారిత్రాత్మక ప్రదేశంగా నిలిచిపోయింది. ఈ శిల్పకళా సౌందర్యాన్ని చూస్తుంటే ఎంతసేపు చూసినా తనివి తీరదు. ఇక్కడ మనం ఈ ఎల్లోరా కేవ్స్కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ఎల్లోరా కేవ్స్ ప్రపంచంలోనే అతిపెద్ద రాక్ కట్ హిందూ దేవాలయంగా, అరుదైన గుహల సముదాయంగా గుర్తింపు పొందింది. అందులో మొత్తం 34 మఠాలు, దేవాలయాలు ఉన్నాయి. ఇవన్నీ చరణేంద్రియ రాతి కొండల్లో చెక్కారు. ఎల్లోరా గుహల సముదాయం 2 కిలోమీటర్ల కన్నా ఎక్కువ పరిధిలోనే విస్తరించింది. దీంతో ఆ ప్రాంతం మొత్తం పక్కపక్కనే నిర్మించిన గుహలతో నిండి ఉంటుంది. ఇక్కడున్న ఏకశిలా దేవాలయం ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన ప్రత్యేకమైన డిజైన్ కలిగి ఉంది. ఈ ఎల్లోరా కేవ్స్లో అన్నింటికన్నా ముఖ్యమైనది పరమేశ్వరుడి కైలాస టెంపుల్. ఇది 16వ గుహలో ఉంటుంది. ఒక భారీ బండరాయిని అత్యంత అందమైన దేవాలయంగా తీర్చిదిద్దారు. ఈ ఆలయం 276 అడుగుల పొడవు, 154 అడుగుల వెడల్పు ఉంటుంది. ఇది కొండ పైనుండి మొదలుకొని నిలువుగా నీడను కలిగి ఉంటుంది. ఈ ఏకశిలా ఆలయాన్ని నిర్మించడానికి దాదాపు 4 లక్షల టన్నుల శిలను 100 సంవత్సరాలుగా త్రవ్వించారని అంచనా. ఈ ఆలయ గోడలపై లభించిన ఉల్లిజాళ్ల ఆధారంగా 3 రకాల ఉలులను ఉపయోగించారని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆలయ నిర్మాణం 46.92 మీటర్ల వెడల్పుతో పిరమిడ్ రూపంలో 3 అంతస్తులు కలిగి ఉంది. ఎల్లోరా గుహలుగా పిలువబడే 34 గుహ దేవాలయాల్లో కైలాస దేవాలయం ఒకటి. ఇది 16వ గుహ. దీనిని 8వ శతాబ్దానికి చెందిన రాష్ట్రకూట రాజు కృష్ణరాజు నిర్మించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కాంటిలివర్ రాక్ సీలింగ్ను కలిగి ఉంది. ఈ గుహల్లో హిందూ మతంతో పాటు బౌద్ధ, జైన మతాలకు చెందిన విగ్రహాలు కూడా ఉన్నాయి. అవన్నీ ఒకే సముదాయంలో ఉండడంతో ప్రాచీన కాలంలో భారతదేశంలో ప్రజలు ఎలా కలిసిమెలిసి ఉండేవారని తెలియజేస్తుంది. చూస్తున్నారుగా ఈ ఎల్లోరా గుహలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఒక వార్తాపత్రికలో ఈ ఎల్లోరా గుహల గురించి వార్త వస్తే మా పిల్లలు చదివారు. అప్పుడు నేను చిన్నప్పుడు చూశానని చెప్పాను. ఈ ఎల్లోరా గుహలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది, మమ్మల్ని కూడా ఒకసారి తీసుకెళ్ళండి అమ్మా అని చెప్పారు. షిరిడీ వెళ్ళినప్పుడు మేము పిల్లల్ని ఇక్కడ తీసుకువెళ్ళాము.
పిల్లలైతే వీటిని చూసి చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఇక్కడ గుహలను చూస్తుంటే. ఇది అంతా కూడా ఒకటే రాతి, అది కూడా పైనుంచి కిందకి చెక్కుకుంటా వచ్చారని చెప్తే చాలా ఆశ్చర్యపోయారు. పిల్లలకి ఇలాంటి ప్లేసెస్ చూపిస్తే వాళ్ళకి మన దేశ సంస్కృతి సంప్రదాయాలు తెలుస్తాయి. మన పూర్వీకులు మనకు అందించిన గొప్ప సంపద గురించి తెలుస్తుంది. వారిలో ఉన్న నైపుణ్యం కూడా తెలుస్తుంది. నాకైతే ఈ వీడియోని ఎక్కడా కూడా కట్ చేయాలనిపించలేదు, అందుకే తీసిన వీడియో మొత్తం కూడా మీకు చూపిస్తున్నాను. ఎన్నిసార్లు చూసినా కూడా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వారసత్వ సంపద మన దేశంలో ఉన్నందుకు మనం చాలా గర్వపడాలి. ఇలా పైనుండి కిందకి చూస్తుంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. షిరిడీ నుండి ఎల్లోర గుహలకు వెహికల్స్ ఉంటాయి. షిరిడీ వెళ్ళినప్పుడు తప్పకుండా చూడాల్సిన ప్రదేశాల్లో ఇది ఒకటి. నాకైతే ఇది ఎన్నిసార్లు చూసినా కూడా ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తూ ఉంది. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని కొన్ని చోట్ల స్పీడ్ మోషన్లో పెట్టాను. ఇక్కడున్న ప్లేస్ మొత్తం కూడా మీరు చూడాలనే ఉద్దేశంతోనే వీడియోని ఎక్కడా కట్ చేయకుండా కూడా మొత్తం అలానే మీకు వీడియోని పెడుతున్నాను. మీరెవరైనా ఎప్పుడైనా ఈ ఎల్లోర గుహలకు వెళ్ళుంటే నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ ఎల్లోర గుహలు చూసినప్పుడు మీకు ఏమనిపించిందో నాకు తెలియచేయండి. ఈసారి సమ్మర్ హాలిడేస్కి పిల్లల్ని ఇలా తీసుకుని వెళ్ళండి, చాలా బాగుంటుంది. మన వారసత్వ సంపద మనం చూడకపోతే ఎలా? ఇదిగో ఇప్పుడు ఇక్కడ చూస్తుంది బౌద్ధ మతానికి సంబంధించింది. ఇక్కడ బుద్ధుని శిల్పాలు కూడా ఉన్నాయి. ఈ ఎల్లోరా గుహలు మీకెలా ఉన్నాయండి? మరోపక్క వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయని చెప్పారు. మేము ఇక్కడికి వెళ్ళడమే కాస్త లేటుగా వెళ్ళాము. దాంతో వెహికల్ వెళ్ళిపోతుందని త్వరగా రమ్మని ఫోన్ చేశారు వెహికల్ వాళ్ళు. అందుకే ఇంకా మొత్తం చూడడం అవనే లేదండి. అసలు ఇవి మొత్తం చూడాలంటే కనీసం 3 hours పడుతుంది. కానీ చూసినంత వరకు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. మా పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఇక్కడి నుంచి రావటానికి వాళ్ళు అస్సలు ఇష్టపడలేదండి. ఇక్కడ ఉన్న భారీ ఏనుగుల విగ్రహాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. కొన్ని ప్లేసెస్లో అయితే ఏనుగులే ఈ కొండను మోస్తున్నాయా అన్నట్లుగా ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.